ఒకే ఒక పార్టీకి అవకాశం ఉంటుంది. అదే భారతీయ జనతా పార్టీ. రైట్. ఓకే అండి. మనతో పాటు కాంగ్రెస్ నుంచి రామచంద్ర గౌడ్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి అందరికీ. అంటే ఏ పార్టీలో అయినా కానీ ఆ పార్టీ నాయకులు లేకపోతే ఆ పార్టీ కార్యకర్తలు మా పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటారు. అది సహజంగా జరిగేదే. కానీ ఈరోజు రాజాసింగ్ గారు మాట్లాడుతూ మా పార్టీ అధికారంలోకి రాకూడదని కోరుకునే వాళ్ళు జమ అవుతున్నారంటూ చెప్పారు. ఏంటి దాని అర్థం ఏంటి? ఏమైనా ఉందనుకోవచ్చా లేకపోతే ఏంటి? ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుని, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని గురించి అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. కానీ కావాల్సింది ఏంటంటే, మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, బీసీ కాన్సెప్ట్ లో బీసీ కావాలని కొంతమంది ఆలోచించారు, అది కాలేదు. అదే రకంగా రాజాసింగ్ గారికి ఆలోచన ఉండొచ్చు. ఆయన ఉద్దేశం ప్రకారం దీంట్లో డబ్బున్న వాళ్లకు ఏదో ఒత్తిళ్లతోని జరుగుతుందనేది ఆయన ఉద్దేశం. ఆయన ఒక 3 సార్లు ఎమ్మెల్యేగా ఉండి బీజేపీలో స్ట్రాంగ్ వ్యక్తి. ఆయన ఆలోచించి ఆ రకంగా అంటే అందులో లుకలుకలు అనేటివి బయటకు వస్తున్నాయి. ఇంకోటి, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది కవిత గారి లెటర్ పనిచేస్తుంది. ఆ లెటర్ లో వాళ్ళ ఒప్పందం మధ్యలో వాళ్ళు ఏమైనా చేస్తున్నారా అనేది కూడా తెలియదు. ఏదేం జరిగినా కానీ రాబోయే కాలంలో బీఆర్ఎస్ బీజేపీ ఇంకే పార్టీ కలిసినా, ఏ నాయకుళ్ళు వచ్చినా, ఏ అధ్యక్ష పదవి ఎవరు ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో అధికారంలో ఉంటుంది. ఇంకా 10 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఇప్పుడు ఇచ్చే బెనిఫిట్స్ కూడా ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. కానీ బీజేపీకి 8 ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన దాంట్లో లుకలుకలు సామాన్యమే. ఆ లుకలుకలతోని కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి తెలంగాణ రాష్ట్రానికి 2వ విడత మెట్రో రైళ్లు అనుకోండి, ఇంకేమైనా బెనిఫిట్స్ తీసుకొస్తే సంతోషం. ఒకటి, బీజేపీ వాళ్ళని కోరుకునేది ఏంటి, మీ అంతర్గత వ్యవహారం ఏదున్నా కానీ మీరు చూసుకోండి. కానీ తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన బెనిఫిట్స్, దానికి లబ్ధి చెందే రకంగా మీరు ఏం చేస్తారు? 8 మంది ఎంపీలను, 8 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు కాబట్టి మీరు తెలంగాణ రాష్ట్రానికి ఈ ప్రతిపక్ష పాత్రగా, బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించి, కాంగ్రెస్ పార్టీ ఏమన్నా తప్పులు చేసినా, గవర్నమెంట్ నుంచి ఎలాంటి పొరపాట్లు చేసినా మీరు సరిచేయండి, ప్రతిపక్ష పాత్రను స్ట్రాంగ్ గా చేయండి. ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అయినా ప్రతిపక్ష హోదాలో ఉన్న కేసీఆర్ గారు అప్పుడే వస్తా అని అంటాడు. ఇంతవరకు అంటే సుమారుగా 18 నెలల నుంచి కూడా బయటకు రాకుండా ఏదో ఎప్పుడో ఒకసారి వచ్చి ఏదో మాట్లాడి వెళ్తున్నాడు. కానీ ప్రతిపక్ష పాత్ర చర్చించుదాము, అసెంబ్లీలో ఏ విషయాన్నైనా మాట్లాడదాము, మీరు రండి, స్పీకర్ కు మీరు ఒక లెటర్ ఇచ్చేసి మీరు ప్రతిపక్షంలా మీ పాత్రను పోషించి ఏ రకంగా చేస్తే బాగుంటుంది, గవర్నమెంట్ లో తప్పులు జరిగినా, ఏమైనా పొరపాట్లు జరిగినా చేయించుకుంటా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి మీ సూచనలు ఇచ్చుకుంటూ పోతుంటే బాగుంటది. అదే రకంగా బీజేపీ వాళ్ళని కోరడం అవుతుంది, అదే రకంగా బీఆర్ఎస్ వాళ్ళని కోరడం జరుగుతుంది. ఏదేమైనా కానీ ఈ పోటీతత్వం ముందుట్లా దాంట్లో బీసీలు కావాలని అడగడం తప్పేం లేదు. అదే రకంగా వీళ్ళు ఆశించే వాళ్ళు ఎవరు, రాజేందర్ గారు ఆశిస్తున్నారు, తర్వాత బండి సంజయ్ గారు ఆశిస్తున్నారు, ఇంకే కొంతమంది ఆశిస్తున్నారు. ఆశించే దాంట్లో ఏదైనా పొరపాట్లు ఉన్నా, ఎవరన్నా వాళ్ళు ఆశించట్లో తప్పు లేదు. పార్టీ కూడా నిర్ణయం తీసుకొని వాళ్ళ అంతర్గత వ్యవహారం, దాంట్లో ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళకు సంబంధించిన విషయం. ఏ నిర్ణయం తీసుకున్నా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోయే రకంగా తీసుకోండి, దాన్ని మీరు అన్ని రకాలుగా తీసుకుంటే బాగుంటుందని ఈ రకంగా చెప్తూ, ఆ పార్టీ వ్యవహారంలో చిన్న విషయం కాదు. ఒక ఎమ్మెల్యే డైరెక్ట్ గా మీ పార్టీకి రాజీనామా చేసుకుంటా ఈ రకంగా చేస్తుందంటే అది చిన్న విషయం కాదు, అది పెద్ద లుకలుకలే. దాంతో ఎంతవరకు పోతుందో చెప్పలేము. ఈ రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. బీఆర్ఎస్ లో లుకలుకలు ఉన్నాయి, బీజేపీలో లుకలుకలు ఉన్నాయి. బీఆర్ఎస్ లో కూడా కవిత ఉంది అనుకోండి, హరీష్ రావు ఒక దిక్కు ఉన్నది, కేటీఆర్ ఉన్నది. వాళ్ళ సమస్యలు అంతర్గత వ్యవహారం అయినా కానీ ప్రతిపక్ష పాత్రను గట్టిగా చేస్తే బాగుంటుందని సందర్భంగా కోరుకుంటూ, రామచంద్ర గౌడ్ గారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేటువంటి మీ పార్టీ నాయకుల మాటలకే మీరు కూడా వత్తాసు పలుకుతారా, లేకపోతే అలాంటిది ఏమి ఉండకపోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే కవిత లెటరే పనిచేస్తుంది, ఆమె ఓపెన్ గా చెప్పుకున్నదండి. అదే రకంగా మొన్న ఎంపీ ఎలక్షన్లలో ఓటు అంటే ఎమ్మెల్యే ఎలక్షన్లకు, ఎంపీ ఎలక్షన్లలో ఎన్ని ఓట్లు వన్ సైడ్ వెళ్ళిపోయినాయి. బీఆర్ఎస్ ఓట్లే అటు చేంజ్ చేయడం జరిగింది. అది ఓపెన్ గా కనబడుతుంది కదా, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకటి మాత్రం చెప్తున్నాం, కవిత కూడా బీఆర్ఎస్ బీజేపీ లో కలవాలని ప్రయత్నం జరిగింది, నేనే ఆబ్జెక్షన్ చేసిన అని ఆమె ఖచ్చితంగా, అది అంతర్గత వ్యవహారం. ఈ రోజు నేను కోరుకునేది ఏంటంటే, మీరు ప్రతిపక్ష పాత్రను ఖచ్చితంగా తప్పు
ప్రతిపక్ష పాత్రను పోషించండి. బీఆర్ఎస్ వాళ్ళు పోషించడం లేదు, బీజేపీ వాళ్ళు కూడా పోషించడం లేదు. ఎందుకంటే వాళ్ళు అసెంబ్లీలో వీళ్ళు మాట్లాడడానికైనా ఏదైనా కానీ వాళ్ళ తప్పులను ఎత్తి చూపండి. ఏ తప్పులు జరుగుతున్నాయి, మళ్ళీ ఈ డెవలప్మెంట్ లో కూడా మీ సహకారం కావాలి. ఎందుకంటే ఇప్పుడు మెట్రో సెకండ్ విడత, ఎందుకంటే వేరే రాష్ట్రాలలో ఇచ్చిర్రు, మహారాష్ట్రలో అనుకోండి, గుజరాత్ లో అనుకో డెవలప్మెంట్ ఫండ్స్ ఎక్కువ వస్తున్నాయి, మన దగ్గరికి ఎందుకు రాదు? అదే రకంగా నేను కోరుకునేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి మీ పాత్ర కూడా ఉండాలి. మీ ప్రతిపక్ష పాత్రలో మీరు సదుద్దేశంతో డెవలప్మెంట్ కోసానికి, తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ కోసానికి మీరు చూడండి. ఎలక్షన్ మట్టుకు ఇంకా ఎలక్షన్ కావాలంటే ఇంకా 3.5 years ఉంది. 3.5 years లో మీరు స్ట్రాంగ్ అండి. ఇట్లా ఈ రకంగా ఉంటే మాత్రం ఇంకా దిగజారిపోతున్నాయి, రెండు పార్టీలు కూడా తగ్గిపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళ అంతర్గత వ్యవహారం అయినా కానీ నేను కోరుకునేది ఏంటంటే ప్రతిపక్ష పాత్రలు మీరు సరిగా వ్యవహరించి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని ఈ కాంగ్రెస్ పార్టీకి మీ సలహాలు ఇవ్వాలని సందర్భంగా కోరుకుంటున్నానండి. మంచి సలహాలు ఇవ్వండి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో మీరు తీసుకెళ్ళండి. తప్పులు జరిగితే ఈ తప్పులు జరుగుతున్నాయని ఎత్తి చూపండి. ఆ తప్పులు జరగకుండా మీ పాత్ర ఖచ్చితంగా ఉండేటట్టు చూడండి. మీరు స్ట్రాంగ్ అండి, బీజేపీ వాళ్ళు స్ట్రాంగ్ అండి, బీఆర్ఎస్ వాళ్ళు స్ట్రాంగ్ అండి. ఇద్దరు కలిసి స్ట్రాంగ్ అయినా కానీ కాంగ్రెస్ పార్టీ చేసే తప్పులను మీరు చెప్పండి. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చాలా ఉన్నతంగా ముందుకెళ్తుంది, దానికి మీ సహకారం కావాలి. మెట్రో రైలు కూడా పూర్తి సహకారం చేయండి. స్పెషల్ ఫండ్స్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం కూడా మీరు చేయండి. కోరుకుంటున్నానండి ఈ సందర్భంగా. రైట్, ఓకే అండి. మనతో పాటు శ్రీహరి యాదవ్ గారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. బీఆర్ఎస్ పార్టీ